హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఇవాళ వచ్చేసి నేను సవోనాలో ఉన్నా, ఇటలీ. సో ఇవాళ నేను బీచ్కి వెళ్తున్నా. లైక్ నేను ఎప్పుడైతే లో ఫీల్ అవుతానో, లైక్ వర్క్ చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు, వెకేషన్ డే రోజు అట్లా. సో అట్లా టైంలో నేను ఏం చేస్తాను అంటే కోల్డ్ షవర్ తీసుకుంటా, బయట సన్లైట్కి బీచ్కి వెళ్తా. నేను ఎవరి దగ్గర లైక్ నా ఫ్రెండ్స్ అట్లా ఏమి ఉండరు, జస్ట్ నేను ఒక్క లోన్కి వెళ్తా, నాతో నేను టైం స్పెండ్ చేస్తా, మళ్ళీ నేనే నార్మల్ అవుతా. సో ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లా బయటికి వెళ్ళి ఆ బీచ్లో ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేస్తా. సో ఒకసారి నేను బీచ్కి ఎట్లా వెళ్తే చూపిస్తాను. హలో గాయ్స్, చాలా చల్లగా ఉంది, టెంపరేచర్ మైనస్లో ఉంది. ఐ మీన్ లైక్ నాట్ మైనస్, చాలా లో ఉంది, లైక్ అరౌండ్ 11 or 12 అనుకుంటా. ఇది టర్మినల్. లైక్ ఇటలీలో మేము ఎవరీ సీపోర్ట్కి వెళ్ళినప్పుడల్లా ఒక టర్మినల్ ఉంటుంది, అఫ్ కోర్స్ ఉండాలి షిప్స్ ఆగడానికి. సో ఈ టర్మినల్ ఇటలీ సవోనాది, ఇది మా మెయిన్ పోర్ట్ అనమాట. సో నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఎక్కడ వెళ్తున్నామో, లైక్ ఎక్కడెక్కడ వాక్ చేయాలో, లైక్ ఈ సింబల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎక్కడెక్కడైతే ఈ సింబల్స్ ఉంటాయో మేము అక్కడే వాక్ చేయాలి. సైక్లింగ్ సింబల్స్ ఉంటాయి సైక్లింగ్కి, వాకింగ్ సింబల్స్ ఉంటాయి వాకింగ్కి, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో నేనైతే బయటికి వచ్చిన. ఇది సవోనా, ఇటలీ. సీరియస్లీ ఇవాళ చాలా టెంపరేచర్ చాలా అంటే చాలా లో. లైక్ నేనైతే షార్ట్స్లో వచ్చేసిన, బికాస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్లా సన్లైట్ వస్తుంది కాబట్టి. ఇక నేను బీచ్కి వెళ్తున్నా. సో లుక్ ఎట్ ద వేవ్, అండ్ దిస్ ఇస్ మై షిప్. అక్కడ నుండి యూతల నుండి వచ్చేసిన. సో లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తాను. అక్కడ మా షిప్ ఉంది, మీరు చూడొచ్చు. సో మా షిప్ నుండి నేను ఇటు నుండి బయటికి వచ్చిన. అంబానీ అంటెలియా అది పేరేమో ఉంది, సారీ నాకు తెలియదు. సో అట్లుంది కదా సేమ్ బిల్డింగ్. సో ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఇట్లేముండవు, వేరేలా ఉంటాయి, ఇట్లుంటాయి. అదొక బిల్డింగ్ అట్లుంది సీపోర్ట్ దగ్గర. సో నేను షిప్ బయటికి వచ్చేసిన, సిటీలోకి వెళ్తున్నా. సిటీ మాత్రం సూపర్గా ఉంటుంది, బట్ ఇవాళ చాలా కోల్డ్ ఉంది. అసలు నా బాడీ పవర్ రెసిస్ట్ అవ్వట్లేదు. బట్ లెట్స్ సీ ఎంతవరకు వెళ్ళగలుగుతానో, రిటర్న్ వస్తానో, ఐ డోంట్ నో. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్, నేను జాకెట్ తెచ్చుకుంటుండే. ఫర్ షూర్ ఐ వుడ్ హ్యావ్ వేర్ గుడ్ జీన్స్ యాజ్ వెల్. సో చూడొచ్చు సిటీస్. అసలు ఇక్కడ ఇటాలియన్ సిటీస్ చాలా బాగుంటాయి. లుక్ ఎట్ ద బిల్డింగ్స్. ఇది ఓల్డ్ అది అనమాట. లైక్ ఇది లైక్ ఇక్కడ అలారం వస్తుంది, టవర్ క్లాక్ అనుకో, మన సైడ్ టవర్ క్లాకే అంటారు. సో మీకు క్లాక్ కూడా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, అది క్లాక్. సో ఇది టవర్ క్లాక్ లాగా. ఇంకోటి ఏంటంటే కాసేపు అయిన తర్వాత నేను చూపిస్తాను, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సిటీకి నేను ఆల్మోస్ట్ 30 times వచ్చిన, సేమ్ సిటీ. సో ఇక్కడ ఏమవుతుందంటే అలారమ్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చే సౌండ్ వచ్చేసి ఆబ్వియస్లీ అంబులెన్స్. ఎవ్రీ మార్నింగ్ ఇక్కడ వినిపిస్తుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీకు ఒకటి చెప్పాలా, ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ రొటేటింగ్ బ్రిడ్జ్ అనమాట. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా బోట్స్ ఇవన్నీ అక్కడున్న బోట్స్ వెళ్ళాలంటే వీళ్ళు అది ఓపెన్ చేస్తారు, ఆ రొటేటింగ్ బ్రిడ్జ్. నేను ఎప్పుడైనా లైక్ ఇన్ కేస్ వచ్చేటప్పుడు ఏమన్నా చేసేగా, ఇది రొటేటింగ్ బ్రిడ్జ్, సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. రొటేట్ అయిన తర్వాత ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, ఇది బోటింగ్ యార్డ్ అనమాట. సో ఇక్కడ బోట్స్ రెంట్స్కి తీసుకొని, లేకపోతే పర్సనల్ యాక్ట్స్ ఎవరైతే ఉంటాయో పర్సనల్ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. లైక్ ఇది సముద్రం వెళ్ళే రూట్ దానికి. ఇవాళ అయితే నేను సవోనాలో ఉన్నా, ఇటలీ. సో అక్కడ ఫోర్ట్ ఉంది, నేను బీచ్కి వెళ్తున్నా. సో ఆ ఫోర్ట్ దగ్గరనే బీచ్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, లెట్స్ వాక్ టువర్డ్స్ బీచ్. ఇవి చూసిరా, నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇక్కడ ఎవ్రీథింగ్ ఎడిబుల్ ఉంటాయి, ప్లాంట్స్. లైక్ రోడ్ సైడ్ నేను కూడా చాలాసార్లు తిన్నా, ఇప్పుడు కూడా తింటున్నా. ఎంత స్వీట్ ఉంటాయి అంటే ఈ ఫ్రూట్స్. లైక్ ఇవి ఏం బెర్రీసో నాకు తెలీదు, మొత్తానికి అయితే ఇవి బెర్రీస్ అనమాట ఇటలీలో. అండ్ ఇది ఏంటిదంటే, లైక్ ఇక్కడ ఎక్కువ కోల్డ్ ఉంటుంది కదా, సో హాట్ వార్మర్స్ అనమాట, ఈ వార్మర్. సో ఇక్కడ హీట్ వస్తుంది మధ్యలో రాడ్లో,
ఇక్కడ టేబుల్ పైన కూర్చొని వీళ్ళు ఇంకా సెటప్ చేయలేదు. ఇది చాలా ఎర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ 8 o'clock in the morning. నా షిఫ్ట్ మార్నింగ్ అయిపోతుంది బై లక్. సో నేను ఇప్పుడు ఇవి ఏం ఓపెన్ కాలే. ఇన్ కేస్ నేను వచ్చే బీచ్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ఇవి ఓపెన్ ఉంటే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. బట్ ఈ సవోనా మాత్రం సూపర్ అసలు. చూడవచ్చు మీరు హాట్ వార్మర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, యాక్చువల్లీ ఇది స్ట్రీట్ లాగా, బట్ స్టిల్ ఇక్కడ ఇవన్నీ ఇట్లా రొటేట్ చేసి ఇక్కడ అంతా చైర్స్ వేసి సీటింగ్స్ వేస్తారు. సో ఇది వచ్చేసి హాట్ వార్మర్స్ టు ఫీల్ హాట్, అట్లీస్ట్ వార్మ్, లైక్ ఈ చల్లని వాతావరణంలో. బట్ ఇక్కడ మొత్తం మంచు కొండలు కాబట్టి మేము అసలు చాలా చల్లగా ఉంది ఇవాళ కూడా. లైక్ అరౌండ్ 15 ఉంది. నేను ఇప్పుడే చెక్ చేసిన టెంపరేచర్ 15 degrees ఉంది. సో మనకి 15 degrees మన టెంపరేచర్ వేరు, ఇక్కడ వేరు. బట్ స్టిల్ వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయినా. బయటికి వచ్చేసిన, చలి పెడుతున్నా, ఇక చేయాలి, ఇక తప్పదు. నా ఫ్రెండ్ రామ్నితిన్ అంటాడు ఎప్పుడు, వీడియో కాల్ చేయకు, వీడియో పంపి అని. వాడికి ఒక్కడికే ఎందుకు, మీ అందరికి కూడా నేను పంపిస్తా. యూట్యూబ్లో వాచ్ చేయండి. ఇది మర్చిపోయినా, దీని స్పెషాలిటీ ఏమో ఉండింది. ఇది మీకు హార్సెస్ తెలుసు కదా, ఓల్డ్ టైంలో అది ఫోర్ట్ కదా, అక్కడ ఫోర్ట్ కదా. సో ఇక్కడ ఇంతకుముందు సీ రూట్కి లైక్ వీళ్ళకి గూడ్స్ అవన్నీ వచ్చేవి ఇక్కడే పోర్ట్కి. నేను ముందుకెళ్ళి బీచ్ దగ్గర కూడా ఇంకోటి చూపిస్తా, ఓల్డ్ది ఒకటి ఉంటుంది. అక్కడ వచ్చేసి ఫోర్ట్, ఇక్కడ వచ్చేసి ఇది హార్సెస్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. హార్సెస్ని కట్టేసి ఇక్కడ లైక్ ఇట్టారు, అది అనమాట. మన దగ్గర అయితే పశువులు కట్టేసేది ఉంటుంది చూడండి, లైక్ అట్లాంటిది. ఇది ఓల్డెస్ట్ అది అనమాట. సో ఇక్కడ వాటర్ దీనికి ఇది చూడవచ్చు మీరు. ఇవన్నీ అసలు ఇది ఆల్మోస్ట్ 1994లో దీన్ని సవోనా కాశ్మీర్ అని చెప్పి దీన్ని రీనోవేట్ చేసిండు. బట్ నార్మల్గా అయితే ఇది ఓల్డ్ది అనమాట. సో ఇక్కడ మనం వాటర్ కూడా తాగొచ్చు. ఓకే, వాటర్ తాగొచ్చు, లైక్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. బట్ నో, ఇది వచ్చేసి మొత్తానికి ఆ ప్లేస్ అనమాట. సో ఇప్పుడే పీపుల్ బయటికి వస్తున్నారు, అంటే లైక్ అక్కడ వాకింగ్ చేస్తుండ్రు, ఇక్కడ డాగ్ని వాక్కి తీసుకెళ్తుండ్రు. లైక్ ఇక్కడ పీపుల్ రొటీన్ లైఫ్ స్టైల్ ఇది. మార్నింగ్ పక్కా వాక్కి వెళ్ళాలంతే. మార్నింగ్ ఆఫ్టర్ దేర్ హెల్తే ఏమైనా చేస్తారు వాళ్ళు, రియల్లీ. అది చాలా బెస్ట్ థింగ్. నేను కూడా ఈ మధ్యనే రీసెంట్గా అట్లా చేస్తున్నా. ఇది చూడు, అరే ఇటలీలో నేను ఎప్పుడు చూడలే ఇట్లా క్లాత్స్ సుకాయించడం బయట. అరే నార్మల్లీ దానికి ఆన్ ది వే టు బీచ్. సో ఇది వచ్చేసి చూపించిన అటు సైడ్ నుంచి ఆ రొటేటింగ్ బీచ్ వచ్చేసి అక్కడ ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఐ విల్ ట్రై టు షో అక్కడ. సో అది ఏదైతే మీకు చెప్పినో క్లాక్ టవర్ ఇక్కడ ఉంది. ఇక్కడ లైక్ ఇవన్నీ రెస్టారెంట్స్ ఇంకా ఓపెన్ కాలే. ఇక్కడ సన్ రైజ్ మీకు చెప్పిన అనుకుంటా ఆఫ్టర్ 8 అవుతుంది. మన దగ్గర ఎట్లయితే 6-6:30కి అవుతుందో ఇక్కడ ఆఫ్టర్ 8 o'clock సన్ రైజ్ అవుతుంది అనమాట. అండ్ మీకు చెప్పిన ఇక్కడ ఒక అలారం వస్తుంది, అంటే లైక్ బెల్స్ ఆటోమేటికలీ రింగ్ అవుతాయి అని చెప్పి. ఇది ఓల్డెస్ట్ క్లాక్ టవర్. లైక్ ఇక్కడ 9 అయింది అనుకో, 9 times బెల్ రింగ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5-10 minutes ఉంది 9కి. మేబీ ఐ కెనాట్ రికార్డ్ ఇట్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, 10 minutesలో బీచ్ దగ్గర ఉంటా. మొత్తానికైతే సవోనా సిటీ, స్వరూప్ ఎట్ సవోనా సిటీ. ఇవన్నీ రెస్టారెంట్స్ విల్ బీ లైక్ అన్నీ థిమాటిక్ ఉంటాయి ఇక్కడ. లైక్ వుడెన్ ఉన్నాయి అని అంటే ద రాన్స్ అని చెప్పి ఇక్కడ నేను 2 times తిన్నా. నేను నా ఫ్రెండ్ అఖిలేష్ వచ్చిండే. సో వీ హ్యాడ్ గుడ్ చికెన్ వింగ్స్. ఐ స్టిల్ రిమెంబర్. ఈ సిటీకి అయితే నేను చాలాసార్లు వచ్చేసిన. అంటే లైక్ ఇక్కడ ఎక్కడ వెళ్ళినా నాకు తెలుసు అనమాట ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఏముంటుంది. 2 Indian రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ చాలా దూరం. బై వాక్ వెళ్తే కూడా నాకు 30 minutes పడుతుంది. బట్ ఫుడ్ ఎట్లా, నేను ఆన్ బోర్డ్లోనే అంటే లైక్ మా షిప్లోనే కుక్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువేమంత ప్రిఫరెన్స్ ఇయ్యను బయటకు వస్తే ఫుడ్కి. బట్ యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే ఫుడ్ బ్లాగ్స్. నేను చెప్పిన ఫుడ్ బ్లాగ్స్ కొంచెం టైం పడుతుంది అని చెప్పి. సో ఐ విల్ ట్రై టు డూ ఫుడ్ బ్లాగ్స్ ఆల్సో. సో ఇది వచ్చేసి లైక్ నేను అక్కడ పైనుంచి కూడా వెళ్ళి అటు వెళ్ళొచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఇట్లా వెళ్తే బెటర్ అని చెప్పి. బాదాం నో బాదాం కదా, ఏదో వేరే ఫ్రూట్. ఇక్కడ మీకు మార్నింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఇప్పుడు ఎంత అవుతుంది, 8:40 అవుతుంది.
నీకు మార్నింగే పీపుల్ కనిపిస్తారు ఇక్కడ. కాసేపు అయినాక అరౌండ్ 10 o'clock వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కనిపించరు. మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్ 4 o'clock మళ్ళీ మీరు వాళ్ళని చూడొచ్చు. బట్ ఈ సిటీ మాత్రం ఎందుకో ఒక డిఫరెంట్ వే ఆఫ్ పాజిటివిటీ ఇస్తుంది. ఇంతకుముందు నేను నా ఫ్రెండ్ శరణ్ కూడా వస్తుండే లైక్ రెగ్యులర్గా. సో ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో చాలా పీస్ఫుల్. వర్క్ ఎంత ఉన్నా మాకు లైక్ ఇక్కడ వస్తే మాత్రం పాజిటివిటీ అనేది ఉంటుంది చాలా. సో నేను చెప్పిన కదా అక్కడ స్టెప్స్ ఎక్కి నేను పైన నుంచి వచ్చి ఇట్లా కూడా రావచ్చు. మీకు మా షిప్ కనిపిస్తుంది అనుకుంటా. సో అది మా షిప్. ఆల్మోస్ట్ నేను షిప్ మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయా అక్కడంతా. సో ఆ మౌంటైన్స్ వెనకాల మీకు కనిపిస్తున్నాయో లేదో మంచు కొండలు. అవి క్లౌడ్స్ కాదు, మంచు కొండలే. నాకు ఈ ఫోన్లో అంత క్లియర్గా లేవు, అందుకే 15 degrees ఉంది ఇక్కడ. టెస్లా మార్నింగ్ ఓన్లీ వాకింగ్ అండ్ డాగ్ వాక్. క్యాట్స్ని కూడా చాలా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. బట్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఏ డాగ్. మీకు ఒక బెస్ట్ థింగ్ చూపించడం మర్చిపోయినాం. ఇటలీలో ఎక్కడెక్కడైతే లైక్ నార్మల్గా అయితే రోడ్ క్రాసింగ్కి లైక్ టైమర్ ఉంటుంది కదా, ఆ టైమర్ లేని చోట్ల ప్రతి దగ్గర ఇఫ్ వీఆర్ క్రాసింగ్ ద రోడ్ మనం వెళ్తున్నాం అని అంటే కార్ పర్సన్ ఆర్ బస్ పర్సన్ ఎవరైనా సరే ఆగుతారు. మనం క్రాస్ చేసేంత వరకు ఆగుతారు. సో ఇది వచ్చేసి ఒక టన్నల్. ఇక్కడ నుంచి సీ రూట్కి వెళ్ళొచ్చు. చూసినావా ఆటోమేటిక్గా కార్స్ ఆగిపోయినాయి నేను వచ్చేసరికి. సో మళ్ళీ మేము వెళ్ళేంత వరకు ఆ కారు వెనకాల ఇంకా పీపుల్ ఉన్నారు. బెస్ట్ థింగ్ కదా, లైక్ ప్రిఫరెన్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాకింగ్. సో బీచ్కి ఇంకా 5 minutes అవుతుంది ఇక్కడ నుండి. ఈ ఓల్డ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సన్ అండి. అంటే లైక్ సన్లైట్ ఉంటే ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది, లైక్ ఒకలాంటి అది ఉంటుంది. సన్లైట్ లేకపోతే అసలు ఎట్లనో ఉంది, చలి పెడుతుంది. ఐ థింక్ బై మిస్టేక్ ఐ కేమ్ ఆన్ టు రోడ్. ఇట్స్ ఓకే, చూద్దాం. ఎవడు గుద్దకుండా ఉంటే చాలు. ఫుట్పాత్ అటు సైడ్ ఉంది, నేను ఇటు వచ్చేసిన. లెట్స్ సీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో, సిటీస్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటాయి. ఏదో మార్నింగ్ మన దగ్గర జిహెచ్ఎంసీ లైక్ జిఎంఎంసీ వచ్చినట్లు అట్లుండే ఏమి ఉండదు. ఇక్కడ మీరు నిజంగా నమ్ముతారో లేదో, డాగ్స్ని వాళ్ళు వాకింగ్ తీసుకొచ్చినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ డాగ్స్ షిట్ చేస్తే కూడా రోడ్ పైన, దే విల్ హ్యావ్ ఎ బ్యాగ్ విత్ దెమ్. దే విల్ క్యారీ దేర్ ఓన్ డాగ్ షిట్ అండ్ దే విల్ టేక్ టు గార్బేజ్. లైక్ ఇక్కడ గార్బేజ్ ఉంది కదా, సో ఇట్లా గార్బేజ్ వస్తుంది. ఓకే ఫైన్. సో నేను ఇప్పుడు ఫోర్ట్ గురించి చెప్తా. సో చూడండి మీరే, నాకు ఇంగ్లీషే వస్తుంది. ఇన్ ద ఏరియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాన్యుమెంటల్ కాంప్లెక్స్ ఆఫ్ ఫేమస్ సమ్ ఆర్కియలాజికల్ రిమైన్స్ హ్యావ్ బీన్ లెఫ్ట్ ఇన్ సైన్ ఎన్హాన్స్డ్ ద అగ్రిమెంట్ ఆఫ్ రికవరీ ఆఫ్ ఏన్షియంట్ ట్రేసెస్ అండ్ ఫార్వర్డ్ పాసిబుల్ ఆఫ్ బై ప్రైవ్డ్ మెడేవల్ స్ట్రీట్. ఇది మెడేవల్ స్ట్రీట్కి సంబంధించిందంట. సో మొత్తానికైతే ఇది ఫోర్ట్, మీకు తెలుసు ఆబ్వియస్లీ ఫోర్ట్ ఇది. ఈ ఫోర్ట్ అయితే ఏమైతే ఉన్నాయో లైక్ ఇప్పటికి కూడా ఎక్స్కవేషన్స్ చేస్తే ఇక్కడ మొత్తం అన్ని ఓల్డ్ వెపన్స్ అవన్నీ దొరికినాయి అంట. లైక్ ఈ మెడవల్ పీరియడ్లో ఇది నాకు తెలిసి ఏదో డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఉంది, లైక్ వాటర్ బ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి ఫోర్ట్, మీకు ఆబ్వియస్లీ తెలుసు. ఈ ఫోర్ట్ అంతా వాటర్తో సరౌండ్ అయ్యి ఉంటుండే. ఇప్పుడంటే మొత్తం ఏమంటారు వాటర్ లేవు, కానీ వాటర్తో సరౌండ్ అయ్యి ఉంటుండే అంట. ఇప్పుడు ఫోర్ట్కి లోపలికి వెళ్ళొచ్చు, బట్ మ్యూజియం అంతా. బట్ అది 10 o'clockకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే 8:36 అవుతుంది. సో లెట్స్ సీ. ఓల్డ్ వుడెన్ బెంచ్ చూడొచ్చు మీరు. ఐ వాజ్ స్కేర్డ్. నేను భయపడినా, ఏదో వెళ్ళింది అట్లా రిసార్ట్ ఆర్ సంథింగ్. సో ఓల్డ్ బెంచ్ ఇది, ఆబ్వియస్లీ ఫోర్ట్కి సంబంధించింది ఓల్డ్ బెంచ్ ఇది. సో టచ్ చేయకపోవడమే బెస్ట్, ఆల్రెడీ ఇరిగిపోయినాయి మొత్తం.
బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మెయింటైన్ చేస్తారు. లైక్ ఎట్లా చెప్పాలి మీకు, హెరిటేజ్ ప్రాపర్టీస్ని అసలు పోనీయరు. ఇవి వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినారు. అండ్ ఇవి సంబంధించిన ఆర్టిస్ట్ పేర్లని మెన్షన్ చేసినారు ఇక్కడ అంతా. అసలు వీళ్ళు ఎక్కడ ప్లేస్ వదిలేరు తెలుసా, అన్నీ ఏదో ఒకటి యూస్ఫుల్ థింగ్స్ అండ్ ఏదో సింబాలిక్గా పెట్టేస్తూనే ఉంటారు. బిల్డింగ్స్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి. నాకు అర్థం అవ్వట్లే, నేను బీచ్కి వెళ్దామని బయటకు వచ్చిన, నా అటైర్ కూడా బాగాలే, అంటే లైక్ బీచ్కి సంబంధించినట్టే వేసుకున్నా. బట్ ఇక్కడ నాకు మ్యూజియంకి వెళ్ళాలని ఉంది, బట్ ఇంకా 1 hour టైం ఉంది లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తాను. ఇవన్నీ ఓల్డ్ మాన్యుమెంట్స్ అంట, లైక్ అప్పట్లో హ్యాండీక్రాఫ్టెడ్ లైక్ అవన్నీ. సో ఇక్కడ రాసి ఉంది ఇవన్నీ. యాక్చువల్లీ బాగుంది, లైక్ పీస్ఫుల్ ప్లేస్. సిటీ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయో లేదో మీకు. దే ఆర్ యాక్చువల్లీ నాట్ క్లౌడ్స్, దే ఆర్ మౌంటైన్స్, గ్లేషియర్స్. సో బీచ్కి ఇంకొక 3 minutes, లైక్ కరెక్ట్ నేను ఫాస్ట్గా వాక్ చేస్తే, నేను బ్లాగ్స్ తీసుకుంటా వాక్ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది. సో లెట్స్ గెట్. ఇది ఫేమస్ స్ట్రీట్, అంటే లైక్ ఇక్కడంతా ఇవాళ అయితే సాటర్డే పక్కా ఆఫర్స్ ఉంటాయి, బట్ ఆఫర్స్ ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి క్లోత్స్. ఆ స్ట్రీట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు టైం ఉంటే నేను ఈ స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు ఇటు నుండి వచ్చినా కదా, అటు నుండి వెళ్తా. బట్ ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, రియలీ గ్రేట్ ఆర్కిటెక్ట్స్. ఇండియా అంతా కాదులే, ఇండియా ఇంకా బాగుంటాయి. థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ అట్రాక్టివ్, చాలా బాగుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే కింద షాప్స్, పైన హోమ్స్, అన్ని దగ్గర. ఇది ఒక రెస్టారెంట్, బట్ పైన ఏదో హోమ్సే ఉన్నాయి. సో దిస్ వే ఐ గో టు ద సిటీ, దిస్ వే ఐ గో టు ద బీచ్. సో ఐ విల్ టేక్ లెఫ్ట్ అండ్ ఐ విల్ గో టు బీచ్. అసలు ఎంత పీస్ఫుల్ ఉంది, చాలా చలిగా కూడా ఉంది. లెట్స్ సీ. ఓకే, బీచ్ లోపలికి వెళ్దాం. దేవుడా, ఒక్కలో నుంచి వాటర్ వస్తున్నాయి లైక్ కోల్డ్. కింద చూడకపోతే చుట్టుకొని పడేటట్టున్నా. నేను లాస్ట్ టైం లైక్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడంతా పైన క్లోజ్ చేసి ఉంది. ఏంటిదంటే లైక్ ఇక్కడి వరకు వాటర్ ఉండిండే, ఇదంతా మునిగిపోయి ఉండే, ఇక్కడి వరకు వాటర్ ఉండే. సో ఇవాళ ఓకే, బీచ్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. సముద్రంలో ఏమేమి కొట్టుకొస్తారా నాయన. బాగుంది కదా. లైక్ నాకైతే ఇట్లా లైక్ షిప్లో కూడా వాకింగ్ చేయొచ్చు, బట్ నేను బయటకు వచ్చి బీచెస్ దగ్గరికి వస్తా. అసలు ఎప్పుడు నేను లో ఫీల్ అవుతానో, అందరు పడుకుంటారు కావచ్చు, నేను పడుకుంటే ఇంకెక్కువ ఓవర్ థింక్ చేస్తా అని చెప్పి ఇట్లా వచ్చేస్తా. సో ఆఫ్టర్ 15 minutes ఆఫ్ మై వాక్ ఐ కేమ్ టు ద బీచ్. చాలా బాగున్నాయి. పొటాటోస్, మార్బుల్స్, వావ్, ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. చూడడానికి అయితే బాగుంటుంది, సోప్ లాగా ఉంది. ఫైన్. మన ఇండియాలో బీచ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బీర్ బాటిల్స్ ఉంటాయి. సారీ, నేను తక్కువ చేసి మాట్లాడతలే, బట్ థింగ్ ఏంటంటే అది ఇక్కడ వాళ్ళందరూ ఒకవేళ నిజంగా డ్రింక్ చేస్తే కూడా డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం ఆ కార్నర్లో. నా సైడ్ పలగొట్టుడే. కాసేపు